మెప్మా ఆధ్వర్యంలోని రిసోర్స్ పర్సన్లకు 3 ఏళ్ల కాల పరిమితిని తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆర్పీలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి నారాయణను కలిసి హర్షం వ్యక్తం చేశారు. పొదుపు సంఘాల సభ్యులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్పీలు 3 ఏళ్ల వరకే పని చేయాలని గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీన్ని ఎత్తివేయాలన్న విజ్ఞప్తిపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ ఉత్తర్వులను రద్దు చేయడంతో ఆర్పీలు మంత్రిని కలిసి ఆనందం వ్యక్తం చేశారు. మహిళల యొక్క ఆదాయం ఎన్నో రెట్లు పెరిగేటట్టుగా మీరందరూ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది అబయన్స్లో ఏదైతే జీవో ఉందో దాన్ని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకి ఆర్పీల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో మెప్మా ఆర్పీలకు కాల పరిమితి విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో అనేక మంది ఆర్పీలని తొలగింపులు చేసే పని చేసింది. ఈరోజు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. మేము రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఈ సర్క్యులర్ ని రద్దు చేస్తామని చెప్పారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే మెప్మా ఎండీ గారు అయినటువంటి తేజ్ భరత్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి అందరికీ కూడా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం CI2 అనుబంధ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని వారికి తెలియజేస్తా ఉన్నాము. ఈ 4 ఏళ్ల కాలంలో ఆర్పీలు అనుభవించినటువంటి బాధకి ఈరోజు ఉపశమనం దొరికింది.